నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, దివాళీ సందర్భంగా రిలీజ్ అవుతున్నటువంటి 2-3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి డ్యూడ్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తెలుసు కథ కావచ్చు, అదేవిధంగా మిత్రమండలి కావచ్చు. ఈ 3 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. సో ఈ రిలీజ్ అయినటువంటి సందర్భంలో అవి దివాళీ టపాసుల్లా పేలాయా తుస్సుమన్నాయా అంటే ఏం చెప్తారు? అంటే టపాసుల్లో పసలేదనిపిస్తుంది. 4 సినిమాలు ఈ దివాళీ సందర్భంగా 4 సినిమాలు అన్ని చిన్న సినిమాలే. ఇంకో సినిమా రేపు రాబోతుంది. అది ఆటం బాంబు అవుద్దా లేకపోతే పేలాన్ బాంబు అవుద్దా అనేది కే ర్యాంపు, అది రేపు తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం సినిమా. ఇవాళ వచ్చిన సినిమాలు కానీ నిన్న మిత్రమండలి సినిమా నిన్న రాత్రి షోలు వేసేసారు. ఆ సినిమాకి అయితే రాత్రి ప్రీమియర్ షోలకి థియేటర్ మధ్యలోంచి జనం వెళ్ళిపోతున్నారని ఇది టాక్ అయితే వచ్చింది. కలెక్షన్స్ పరంగా నిల్ అయిపోయినాయి, చాలా డల్ అయిపోయింది. వాళ్ళకి వచ్చేసరికి అసలు డల్ అయిపోయింది సినిమా. మిత్రమండలి రేంజ్ అయితే అలా ఉంది. ఎందుకంటే ప్రియదర్శి కానీ మొత్తం ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ, అది యూత్ఫుల్ కామెడీగా పెట్టుకున్నారు. ఫస్ట్ 10 నిమిషాల కామెడీ ఎరగబడిన ఇచ్చారంట, ఆ తర్వాత డమాలంటూ కొలాప్స్ అయిపోయింది. అది మిత్రమండలి పరిస్థితి. మరి ఆ సినిమాకి వచ్చేసరికి ఇక ఈ రోజుకి వచ్చేసరికి తెలుసు కదా, నీరజ కోన ఒక మహిళా దర్శకురాలు చేసిన సినిమా. సిద్ధు హీరోగా తీసిన సినిమా ఇది. అతను ఏంటంటే ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక ట్రయాంగిల్ స్టోరీని. 2 హీరోయిన్లు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, సిద్ధు. అతను రెస్టారెంట్ యజమాని. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అంజలిని పెళ్లి చేసుకుంటాడు రాశి ఖన్నాని. ఆ పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టరని తెలిసిన తర్వాత సరోగసి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటారు. ఆ నేపథ్యంలో పిల్లల్ని కంటం కోసం తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి తీసుకొస్తారు. కానీ శ్రీనిధి శెట్టి కూడా అతనికి మాజీ ప్రియురాలు అనేది ఒక ట్విస్ట్. ఈ కథ ఈ ముగ్గురి మధ్యలో ఏం మలుపు తిరిగింది ఏంటి అనేది ఈ తెలుసు కదా. అలా తెలుసు కదా వచ్చింది. తెలుసు కదా చూసుకుంటే అది చాలా ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా కానీ ఎలా చూసుకున్నా కానీ డల్లు. సో డీజే టిల్లు ఒక పూర్తిగా తనలో ఆవహించినట్టుగా ఇప్పటిదాకా డీజే టిల్లు స్క్వేర్ కూడా చూసేసాము. సో ఇప్పుడు ఆ యొక్క వైబ్స్ నుంచి బయటకు వచ్చాడా లేదా జొన్నలగడ్డ సిద్ధు అంటే ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే సిద్ధుకి మాత్రం కొద్దిగా బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మొన్న వచ్చిన సినిమా జాక్ సినిమా, అది బోల్తా కొట్టింది. రకరకాల విమర్శలు వచ్చినాయి. దీని మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. దర్శకురాలుగా నీరజ కోన కూడా చాలా ఆశలు పెట్టుకుంది తెలుసు కదా మీద. పైగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళ సినిమా ఇది. కానీ ఈ సినిమాలో విషయం అయితే లేదనే తేలిపోయింది. అది జనాలకి ఎక్కే కథలాగా ఇది లేదు. సంగీతం దీనికి తమ్మన్న బీజిఎం అన్నీ ఉన్నా కానీ, ఆ ప్యాడింగ్ ఆర్టిస్టులు బలంగా ఉన్నా కానీ మనకి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఈ సినిమాకి లేదనేది మనకు అందరం నోట వినిపిస్తున్న మాట అదండి. సో అదిగాక మనం చూసుకుంటే మిత్రమండలి మధ్యలోంచి వెళ్ళిపోయారని చెప్పేసి అన్నారు. మరో సినిమా డ్యూడ్కి వచ్చేసరికి ఏం చెప్తారు? డ్యూడ్కి వచ్చేసరికి కొద్దిగా ప్రదీప్ రంగనాథన్ మీద అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే అతను ముందు సినిమాలు కూడా మంచి సినిమాలో మంచి దర్శకుడు, మంచి నటుడు అనే పేరు వచ్చింది అతనికి. కానీ డ్యూడ్కి వచ్చేసరికి అతను కూడా అది కూడా ఒక ట్రయాంగిల్ స్టోరీ పెట్టేశారు. 3 యూత్ఫుల్ సినిమాలే. కానీ డూడ్కి వచ్చేసరికి ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డూడ్ బెటర్ ఏమో అనుకునే పరిస్థితి అయితే ఉంది. కానీ డూడ్ అయితే వర్కౌట్ అవ్వదు నాకు తెలిసి. ఎందుకంటే దాంట్లో కూడా చాలా ల్యాగ్ ఉంది, చాలా ఇబ్బందికరంగా కథ ట్రావెల్ అవుతుంది. ముఖ్యంగా యూత్ ఏమైనా వెళితే యూత్కి ఏమైనా ఎక్కుతుందేమో తెలియదు. కానీ అంటే ప్రదీప్ రంగనాథన్ తరహా యాక్టింగ్ నచ్చే వాళ్ళకి, లేదా మమతా బైజు కోసం ప్రేమలో హీరోయిన్ అని వెళ్ళే వాళ్ళకి ఏమన్నా నచ్చుతుందేమో. కానీ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే డూడ్కి లేవు, తెలుసు కథకి లేవు. మిత్రమండలికి అయితే ప్రీమియర్ షోతోనే ఇదైపోయింది. అయితే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో 18వ తారీఖు, అది కే ర్యాంప్. సో కే ర్యాంప్ ఒకవేళ సుమారుగా యావరేజ్ ఉన్నా సరే ఒక హిట్ టాక్ తెచ్చుకునే అవకాశం ఉందంటారా? అదే అనిపిస్తుంది. ఇప్పుడు కా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది కాబట్టి, ఆల్రెడీ కా పేరుతో హిట్ కొట్టాడు కాబట్టి కే ర్యాంప్ పేరుతో కూడా ఆయనకి అవకాశాలు మెరుగుపడినాయి. ఇప్పుడు కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా 4 సినిమాల మధ్యలో ఇరుక్కుపోతుంది. పైగా ఈ సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఉంది, డూడ్ సినిమా ఉంది. ఈ 2 సినిమాల మధ్యలో అది వర్కౌట్ అవుతాయి అనుకుంటారు. కానీ వాళ్ళు కలిసి వచ్చే టైం లాగా అనిపిస్తుంది. మరి కే ర్యాంప్కి కాస్త బెటర్గా ఉంటే ఖచ్చితంగా దీపావళి విజేతగా కే ర్యాంప్ మిగిలే అవకాశం ఉంది. లేదా ఈడ్ కన్నా దారుణంగా ఉంటే కే ర్యాంప్ కూడా అంతే పరిస్థితి. సో దివాళీ పటాసుల గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు దాకైతే ఈ పటాసులు అయితే పేలే పరిస్థితి కనపట్లా. మరి కే ర్యాంప్ ఏమైనా ఆటం బాంబు లాగా పేలి మరి కిరణ్ అబ్బవరం మెప్పించగలిగితే, అతను కూడా గతంలో మంచి సినిమాలు ఉన్నాయి. కా తర్వాత కొన్ని మధ్యలో ఏదో సినిమా వచ్చినా పెద్దగా ఇది అవ్వలేదు. కానీ కే ర్యాంప్ మీద అయితే అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఆ కా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ మధ్య కాలంలో కా అనే పేరుతో వచ్చిన ప్రతి సినిమా కూడా, కే పేరుతో వచ్చిన సినిమాలు కోర్టు కానీ కూలీ కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. కాబట్టి మరి ఇది కూడా ఏమైనా వర్కౌట్ అవుతుందో చూడాలి. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి కిరణ్ అబ్బవరంకి కలిసి వస్తుందా లేదనేది చూద్దాం. మీరు అన్నట్టు కూలీ కావచ్చు, కుబేరా కావచ్చు, అదేవిధంగా కే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి నిజంగా దివాళీ పటాసుల్లో చాలా పెద్ద బాంబు కాబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.